ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కాకినాడలో పర్యాటక వలయం ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. పరిశ్రమల రాకతో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. కాకినాడకు మరో 2 ఓడరేవులు వచ్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఒకప్పుడు నేను ఈ పోర్ట్ వస్తే ఆ రోజు కాంగ్రెస్ నాయకులు కావాలని లేనిపోయిన ఆరోపణలు చేసి అసలు అభివృద్ధిని అడ్డుకునే పరిస్థితి వచ్చారు. ఈ రోజు ఎవరికైనా సరే ఉపాధి కావాలంటే ఇండస్ట్రీ రావాలి, ఉపాధి కావాలంటే టూరిజం బాగా అభివృద్ధి కావాలి. అదే మరిగా టూరిజం, ఇండస్ట్రీ ఇవన్నీ అభివృద్ధి అయితే సర్వీస్ సెక్టర్ కూడా బాగా అభివృద్ధి అవుతుంది. దానివల్ల మన పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది. ఈరోజు 150 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో వ్యవసాయం చేస్తున్నారు. మీరు చూస్తే ఆదర్శ రైతాంగానికి మారుపేరు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లా. ఇటీవల వ్యవసాయం గిట్టుబాటు కాకుండా గోదావరి నీళ్లున్నా ముఖ్యంగా మీరు చూస్తే ఏదైతే ఈ ప్రాంతం అంతా కూడా మేము పంటలు వేయలేం, భవిష్యత్తులో పంటలు వేస్తే నష్టం తప్ప లాభం లేదని రైతులు పంట వేయడానికే విరామం ఇచ్చారు. నేను అందుకనే ఒక హామీ ఇచ్చాను. రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి రైతు రుణమాఫీ చేస్తాం, రైతులకు రుణ విముక్తి చేస్తామని చెప్పి చేసి చూపించిన ఘనత ఒక్క తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కింది.